హాయ్ హలో, నా పేరు నెవిలానంద్. వెల్కమ్ టు బిగ్ బాస్ 8 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇలా ప్రతిరోజు బిగ్ బాస్ చూసి మీకోసం రివ్యూలు ఇస్తూనే ఉంటాం. మీరు చూస్తూనే ఉండండి. చూసి మీ ఒపీనియన్స్ని మా కామెంట్లో తెలుపుతూనే ఉండండి. సో ఇవాళ ఎపిసోడ్ 9 మండే. మండే అంటే నామినేషన్ డే. నామినేషన్ డే అంటే మనందరికీ చాలా నచ్చే డే. ఎందుకంటే వాళ్ళు కొట్టుకుంటారు, మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. మాలాంటి రివ్యూవర్స్కి కంటెంట్ ఇస్తారు, మీలాంటి ఆడియన్స్కి చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. సో అలానే ఇవాళ ఎపిసోడ్ 9లో ఏం జరిగింది, సోది లేకుండా సుత్తి లేకుండా ఉన్న పలంగా మాట్లాడుకుందాం. ఇవాళ చాలా బక్వాస్గా ఎవరు బుక్ అయ్యారు, ఎవరు చాలా క్లారిటీగా మాట్లాడిళ్ళు, ఫ్రెండ్స్ మధ్యలో ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చింది, 45 ఇయర్స్ నుంచి బిల్డ్ చేసుకున్న పర్సనాలిటీని నేను అస్సలు చేంజ్ చేసుకోను అనే మాట మీద ఎవరు నిలబడ్డారు. తరువాత ఇంకొక విషయం, నేను డామినెంట్గా ఎప్పుడూ లేను, జస్ట్ నేను కనీసం ఇలా ఉంటే ఇనిషియేటివ్ తీసుకుంటే సెట్ అవుతుంది హౌస్లో అని ఫీల్ అయింది ఎవరు. సో ఇలా ఎవ్రీథింగ్ మనము చాలా క్లారిటీగా, మనం క్లారిటీ ఆఫ్ థాట్తో బక్వాస్గా కాకుండా మనము చాలా క్లియర్ కట్గా ఈరోజు ఎపిసోడ్ 9 నామినేషన్ డే గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. జస్ట్ స్టే విత్ మీ నౌ. ఓకే, ఓపెన్ చేయగానే మన రోడ్డున పడ్డ పృథ్వీ, సోనియా, నిఖిల్ వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సోనియా అంటుంది, మరీ పొంగ రోడ్డు మీద పడేసేంద్రా నాకు నచ్చలేదు అని. అక్కడ మొత్తం సోనియా, పృథ్వీ, ఇంకా అభయ్ నవీన్ ఉన్నాడు, నిఖిల్ కూడా ఉన్నాడు, నవ్వుకుంటున్నారు. వాళ్ళు ఏం నవ్వుకుంటున్నారు, మరీ రోడ్డున పడేసిపోడేంది, తర్వాత ఇంకా తీసి మురికాలలో పడేస్తుందేమో, ఇట్లా జోక్ చేసుకొని నవ్వుకున్నారు. ద థింగ్ ఏంటంటే బేబక్క పోతున్నప్పుడు ఒక టాస్క్ ఇచ్చి ఎవరైతే నచ్చని ఉన్నారో వాళ్ళని రోడ్డు మీద పెట్టాలి. అదే కదా మరి, అట్లా చేస్తేనే కదా మరి మన కంటెంట్ వచ్చేది, అట్లా చేస్తేనే కదా షో అనేది చాలా ఎలివేట్ అవుతుంది. సో ఆ పాయింట్ చేసిళ్ళు. ఆ పాయింట్ చేసిన తర్వాత కట్ చేస్తే ఓమాదిత్య, సీత వంట రూమ్లో మాట్లాడుకుంటున్నారు. ఓమాదిత్య భయ్ ఏమన్నాడంటే ఒక మాట, ఇవాళ నామినేషన్స్ కదా, ఇవాళ నేనంటే ఏంటో చూపిస్తా, రియల్ ఓమాదిత్య ఎలా ఉంటాడో ఇవాళ నామినేషన్లో చూపిస్తా అనే మాట అన్నాడు. అదే నాను అట్లుండు అని కిరాక్ సీత అంది. కట్ చేస్తే నిఖిల్తో నాగమణికట మాట్లాడుతూ మోటివేట్ చేస్తున్నాడు. ఏమని, నీ సర్కిల్లో నువ్వు ఉండు, నీ గేమ్ నువ్వు ఆడు, ఎవరితో అంత క్లోజ్ ఉండకు, ఆల్రెడీ గ్రూప్గా ఫామ్ అయినాయి, సో నువ్వు జాగ్రత్తగా ఉండు అని. వాళ్ళ క్లాన్లో ఇద్దరే ఉన్నారు కదా, నిఖిల్, మణికంఠ, వీళ్ళిద్దరే క్లాన్లో ఉన్నారు. బేబా అటు పోయింది, సోనియా ఇటు పోయింది. సో ఆ విషయంలో నాకు మణికంఠ గారు మంచిగా అనిపించిండు. లైక్ ఎలా అంటే మనోడు బికేమ్ స్ట్రాంగ్, మంచిగా స్ట్రాంగ్ అవుతుండు, మాట్లాడే విధానం బాగుంది, ఏడుపు తగ్గింది. మెయిన్లీ ఏడుపు తగ్గడం అనేది మన అందరికీ ఎంత ఉపశమనం దొరికిందో మనకు తెలుసు. అదైపోయింది. అదైపోయిన తర్వాత నెక్స్ట్ సోనియా, మన అందరికీ చాలా ఫేవరెట్ రోస్టర్ ఎవరన్నా అంటే సోనియా. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి నాకైతే విపరీతమైన అది ఉంది సోనియా గురించి. మాట్లాడదాం ముందు. ఇక్కడ ఫస్ట్ పృథ్వీ దగ్గరకు వచ్చి పృథ్వీ హ్యాండ్ పట్టుకొని, ఆ చేతికో బ్యాండేజ్ ఉంది ఇలాంటిది, ఆ బ్యాండేజ్ పట్టుకొని పార్ట్నర్ గురించి మాట్లాడుతుంది. ఏమని, కైండ్ హార్టెడ్ ఉండాలి, ప్రోగ్రెసివ్ ఉండాలి, నేనేమన్నా అనుకుంటే నన్ను ఆపొద్దు, నన్ను సపోర్టివ్గా ఉండాలి, ఇలా స్పోర్టివ్ ఉండాలి, ఏదేదో మాట్లాడుతుంది. నాకు అర్థం కాదు. అండ్ ఇక్కడ బిగ్ బాస్ చేసిన ట్రిక్ ఏంటంటే ఆ హ్యాండ్స్కి క్లోజ్అప్ పెడుతుండు, ఇట్లా క్లోజ్అప్ పెట్టి చూపిస్తుండు, వాళ్ళ మీద ఫోకస్ చేసిండు. అంతేలే, మనకు కూడా కావాల్సింది అదే, బిగ్ బాస్ చేసేది కూడా అదే అని మాట్లాడింది. అండ్ అక్కడికి విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ ఇలా ఫిస్ట్ పట్టుకొని వచ్చింది. ఇలా ఫిస్ట్ పట్టుకొని వచ్చి లెట్ దెమ్ డూ, లెట్ దెమ్ గో, ఇలా ఊరపిచ్చుకొని బట్టి పిసికి పిప్పి చేయొద్దు, ఇలా వదిలేయాలి, లెట్ దెమ్ డూ, లెట్ దెమ్ గో. అట్లా చేసినప్పుడే ఆ రిలేషన్షిప్ అనేది బాగుంటుంది అనే పాయింట్ చెప్పింది. చాలా బాగా చెప్పినావు విష్ణుప్రియ. అసలు నువ్వేమో అనుకున్నా, నేను యాంకరింగ్లో అరుస్తుంటే ఏమన్నా డిఫరెంట్ అవుతుందేమో అనుకున్నా, కానీ చాలా బాగా చెప్పినావు. ఆ విషయంలో విష్ణుప్రియ నాకు బాగా నచ్చింది. అండ్ కట్ చేస్తే విష్ణుప్రియ సోనియా మీద ఉన్న ఒపీనియన్ షేర్ చేసింది. ఎవరితోని, నాగమణి దాంట్తోనే. చాలా క్లియర్ కట్గా గుడ్డే మంచిదే, కానీ కోపంలో క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, మాటలు విసరడం మంచిది కాదు. నాకు ఇప్పటికీ కూడా తను అలా అన్నా కూడా నాకు సోనియా మీద మంచి గుడ్ ఒపీనియన్ ఉంది.
నాకు ఎలాంటి రాంగ్ పర్స్పెక్టివ్ లేదు. బట్ కోపంలో తను మాట్లాడే మాటలు, తను విసిరేసే మాటలు, యూ బిలాంగ్ టు అడల్టరేటెడ్ కామెడీ అంటే ఈ జాన్రా పీపుల్ని అంటే ఈ జాన్రాలో ఉన్నట్టు విష్ణుప్రియతో ఉన్న మాటలు హర్ట్ చేసినాయి ఎవరిని, విష్ణుప్రియని. సో అందుకే తను అంటుంది షీ వాజ్ గుడ్, బట్ ఈ మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని నాగమణికంటతో చెప్పిన విషయం చాలా పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేసింది నాకు. ఓపెన్గా చెప్పాలంటే నాకు సోనీ చాలా బాగా నచ్చింది స్టార్టింగ్ నుంచి. చూడ్డానికి నచ్చింది. తను డిఫెండ్ చేసుకున్న విధానం నాకు ఏమనిపించింది అంటే, ఓకే ఇది ఫస్ట్ వీకే కదా, క్లారిటీ లేకున్నా గెలవాలనుకోని మాట్లాడింది, డిఫెండ్ చేసుకుంది. తర్వాత నామినేషన్లో తన పాయింట్స్ ఏదో చెప్పి హౌస్లో కొంతమందిని చాలా మంది భయపెట్టిందనే ఫీలింగ్లో నేను ఉండే. కానీ వన్స్ కట్ చేస్తే ఇప్పుడు ఈమె అడల్టరేటెడ్ కామెడీ అనే మాట అనకపోయి ఉంటే ఇదంతా జరగకపోయేది. విష్ణుప్రియ పుణ్యశ్రీ అనకపోయేది, పర్సనాలిటీ గురించి అనకపోయేది, ఆ తర్వాత ఇలా ఇలా అని గెస్చర్ చూపించకపోయేది. సో ఇప్పుడైతే ఈమె అడల్టరేటెడ్ అని వాడిందో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. షీ సేడ్ సారీ టు, ముందే సారీ చెప్పింది, ఐఎమ్ సారీ, నేను అలా ఉద్దేశంతో అనలేదని, అనవసరంగా చేసింది. బట్ స్టిల్ నాగమణికంటతో మాట్లాడి తన పాజిటివ్ ఒపీనియన్ని ఆ ప్లేస్లో సోనియా లేకపోయినా విష్ణుప్రియ చెప్పడం అనేది సచ్ ఎ గుడ్ వై. ఈ విషయంలో చాలా సక్సీడ్ అవుతుంది, సక్సెస్ అవ్వబోతుంది, చాలా బాగుండబోతుంది విష్ణుప్రియ జర్నీ ఇన్ బిగ్ బాస్ అని నా ఒపీనియన్. సో ఇంకా కట్ చేస్తే ఇక్కడ ఆట షురు. ఏది అంటే మనకి ఇది కావాల్సిన ఏంది, నామినేషన్. ఈ నామినేషన్ మనకు కావాల్సింది, రావాల్సింది కంటెంట్ అంతా ఇక్కడే దొరుకుతుంది. సో అక్కడికి మనం వచ్చినాం. సో ఇక్కడ యష్మి క్లాన్లో ఎక్కువ మెంబర్స్ ఉండడం వల్ల యష్మి సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత నామినేషన్ స్టార్ట్ అయింది. యష్మి సేవ్ అవ్వడం ఎందుకో సీతకు నచ్చలేదు అనుకుంటా, ఎందుకంటే సీత ఫస్ట్ యష్మినే నామినేట్ చేద్దాం అనుకుంది. ఆ విషయంలో నచ్చలేదు అనుకుంటా. పాపం బిగ్ బాస్ యష్మికో చెప్పాడు, సో నీకు క్లాన్ ఎక్కువ ఉండడం వల్ల నువ్వు గెలిచావు కాబట్టి సో యూఆర్ నాట్ ఇన్ ద నామినేషన్ అని చెప్పడం సీత ఓర్చుకోలేకపోయింది. పాపం ఏదో ఎక్స్ప్రెషన్ పెట్టింది. ఎక్స్ప్రెషన్ పెట్టిన తర్వాత సీత నామినేటెడ్ నిఖిల్. ఏమని నామినేట్ చేసింది, నాకెందుకో స్టార్టింగ్ నుంచి నిఖిల్ డామినేటెడ్గా అనిపిస్తున్నాడు. డామినేటెడ్గా అనిపించడం, తర్వాత ఏదో గ్రూప్గా ఏదో చైర్మన్గా లేకపోతే ఏదో క్యాప్టెన్గా బిహేవ్ చేసినట్టు అనిపించింది. సో ఆ విషయంలో నాకు నచ్చలేదు అని సీత చేసిన నామినేషన్ ఏదైతే ఉందో దానికి నిఖిల్ ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. నిఖిల్ మీద నాకు పాజిటివ్ ఒపీనియన్ ఉంది. అండ్ ఎందుకు మంచి ఒపీనియన్ అని నేను అంటున్నానంటే, ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చారు, ఒకరినొకరు తెలుసుకోవడానికి టైం పడుతుంది. అందుకే మనోడు ఏం చేసిండు, నేను ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల ఏమైనా బెస్ట్ అవుతుందేమో అని అనుకునే థాట్లో నేను తీసుకున్నానే తప్ప నాకు డామినేట్ చేయాలని లేకపోతే నేనేదో క్యాప్టెన్గా బిహేవ్ చేయాలని నాకు లేదు అని నిఖిల్ ఇచ్చుకునే ఎక్స్ప్లెనేషన్ దట్ వాస్ నైస్. నిఖిల్ సీత మధ్యలో జరిగిన నామినేషన్కి నిఖిల్ ఇచ్చుకునే ఎక్స్ప్లెనేషన్ నాకు బాగుంది, నచ్చింది. నెక్స్ట్ సీత ప్రేరణని నామినేట్ చేసింది. కింగ్ బాలేకపోతే ఒక రాజ్యంలో రాజు బాలేనప్పుడు ప్రజలు కూడా అలానే ఉంటారు అన్నట్టు యష్మి చూపించే శాడిజానికి ప్రేరణ చేసిన తప్పులని ఎలివేట్ చేస్తూ సీత నామినేట్ చేసింది. ఏమన్నది, మీరు బయట ఫ్రెండ్స్ అయితే బయట ఉండండి, కానీ మీరు బయట ఫ్రెండ్స్ లాగా తీసుకొచ్చి ఈ హౌస్లో ఇలా బిహేవ్ చేయకండి అని ప్రేరణని సీత అన్నది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ చెత్తకుప్ప మ్యాటర్ని వదిలేస్తే బాగుంటుంది. అక్కడ హ్యూమిలేషన్ ఏం లేదు. తర్వాత ఇంకొక పాయింట్, ఇన్హ్యూమానిటీ ఏం లేదు. ప్రేరణ వాజ్ సెలబ్రేటింగ్ హర్ సెల్ఫ్. వాళ్ళు గెలిచిన దానికి బిగ్ బాస్ కూడా అన్నది దే హ్యావ్ ప్రివిలేజ్. ఆ పాయింట్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేదే తప్ప ఎందుకు అనవసరంగా ప్రతిసారి దాన్ని పర్సనల్గా తీసుకొని ఏడ్చి ప్రేరణని ఇబ్బంది పెట్టి ఆ పాయింట్ మీద ఇది చేయడం అది బాగాలేదు. అది నాకు సీత విషయంలో అది నాకు నచ్చలేదు. అండ్ పాపం ప్రేరణ ఏం తప్పు చేయలేదు. అవును, బాటిల్ తీసి అందులో వేసింది, జస్ట్ ఇలా వేసి తీసి మళ్ళీ అక్కడ పెట్టింది. అక్కడ తప్పేముంది, దాన్ని అంతగా ఎలివేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ విషయంలో నాకు సీత నచ్చలేదు. అండ్ నెక్స్ట్ అభయ్ విష్ణుప్రియ అని చేసిండు. విష్ణుప్రియ అని ఏం చేసిందంటే, ఫ్లాప్ జోన్లో ఉన్నామని ఎక్స్పెక్ట్ చేయలేదు అని. బికాజ్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళనే బయటికి పంపాలని చూస్తారు ఎవరైనా. సో నువ్వు ఇంకా స్ట్రాంగ్ ఉండాలి, నువ్వు ఇంకా బాగా పర్ఫామ్ చేయాలేమో. ఆ నామినేషన్ ప్రక్రియలో చూస్తే, సేవింగ్ ప్రాసెస్లో చూస్తే నువ్వు తక్కువ ఉన్నావు అనిపించింది. సో దట్స్ వై ఐఎమ్ నామినేటింగ్ యూ. సో బీ స్ట్రాంగ్, బీ లైక్ యూ, అండ్ బాగా ఆడు, బాగా ఉండు అని అభయ్ ఇచ్చిన పాయింట్ నాకు బాగా నచ్చింది. అండ్ విష్ణుప్రియకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అభయ్ వాజ్ ఫెంటాస్టింగ్, అభయ్ బాగా ఆడుతున్నాడు. అండ్ నెక్స్ట్ అభయ్ వచ్చేసి ఆదిత్య ఓంని వేసిండు.
ఓం ఆదిత్యం చేసింది ఏంది ఈ పాయింట్, అడ్జస్ట్ కాలేదని. అంటే తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కనబడట్లేదేమో హౌస్లో అని చేశాడు. అవును, నిజంగా మనం చూస్తున్నాం ఆదిత్య ఓం ఇన్వాల్వ్మెంట్ ఉన్నా మనకు కనబడట్లేదు. మేబీ బిగ్ బాస్ ఫోకస్ చేస్తున్నాడా లేదా అని పక్కన పెడితే మనకు కనబడట్లేదు. దానికి ఆదిత్య ఓం అన్న ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంది, ఆయిల్ వాటరు ఇలా అన్ని డిఫరెంట్గా ఉంటాయి, మనుషులు అలానే ఉంటారు, ఒక్కొక్కరు ఒకరితో కలవాలి, ఒకరి కోసం చేంజ్ చేయాలని ఎవరు ఉండదు. 45 ఇయర్స్ నుండి బిల్డ్ చేసుకున్న పర్సనాలిటీ నాది, ఇప్పుడు ఒకరి కోసం చేంజ్ చేయమంటే నేను చేంజ్ చేయను బ్రదర్, బట్ మీరు చెప్పారు కాబట్టి ఐ లవ్ యూ అని చెప్పేసి వచ్చి కలర్ మీద పోసుకున్నాడు. అది అక్కడికి అయిపోయింది. అండ్ ద వే హీ ఎక్స్ప్లెయిన్ హీ సెల్ఫ్, లైక్ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు, అదంతా అవసరం లేదు. ఇప్పుడు మణికంఠ విషయంలోనే మనం చూసినాం, అంత చెప్పడం మనకు నచ్చలేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఆదిత్య ఓం అన్న చెప్పిన విషయాలలో వాళ్ళ ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి, తన లైఫ్ గురించి, మేబీ దట్స్ ట్రూ బికాస్ హీస్ 45 ఇయర్స్ ఓల్డ్ అబో. సో అలాంటప్పుడు దాంట్లో అక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, బట్ చెప్పుకున్నాడు. విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ అనేది. నెక్స్ట్ సోనియా నైనికని చేసింది. నైనిక అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. ఇక్కడ ఆ పర్సన్తో ఉన్న ఇది పాయింట్ నేను మాట్లాడాలనుకున్నది. ఇది చాలా, ఇప్పుడు ఒక పర్సన్తోని మనకు ఏమైనా క్లాష్ ఉందా బిగ్ బాస్ హౌస్లో, ఆ పర్సన్కి నామినేట్ చేసి ఆ పర్సన్తోనే నీకున్న పర్సనల్ ప్రాబ్లం ఏందో చెప్పి నామినేట్ చేయాలి. అది నామినేషన్ అంటే. ఏంది సోనియా నువ్వు చేసిన నామినేషన్కి ఒక మీనింగ్ లేదు, ఒక అర్థం పర్థం లేదు. నువ్వు నామినేట్ చేసేటప్పుడు ఒక పర్సన్ గురించి మాట్లాడాలి. నువ్వు క్లాన్ మెంబర్ అయితే యు ఆర్ రిప్రజెంటింగ్ యువర్ క్లాన్. నువ్వు క్లాన్కి నీ క్లాన్ తప్పు చేసినట్టే నువ్వు చేసినట్టే నువ్వు తప్పు చేసినట్టు, అదేంది పాయింట్. నువ్వు అందరికంటే పెద్దదా నీ హౌస్లో సోనియా. అలాంటిది నీకు పాయింట్ దొరకకుండా నైనికాని నువ్వు అట్లా నామినేట్ చేసిన విధానం అయితే అసలు దారుణం. అది నిన్ను నువ్వు ఇలా లాక్కుంటున్నావు. నువ్వు చూడ్డానికి బాగున్నావు, స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అనిపిస్తున్నావు, మాట్లాడే విధానం ఉంది, లాంగ్వేజ్ ఉన్నది, కానీ నామినేషన్ టైంలో నీకు మైండ్ పనిచేస్తలేదు, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతలేదు. ఈవెన్ అలా మాట్లాడి కనీసం దానికి క్లారిటీ కోసం వాళ్ళు అడిగిన అదర్ కంటెస్టెంట్స్ అడిగినా నీకు చెప్పడానికి కొంచెం కూడా క్లారిటీ ఆఫ్ థాట్ లేదు సీరియస్గా. సో ఆ విషయంలో నాకు అస్సలు నచ్చలేదు. అండ్ ఇంకొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఒక ట్రయాంగిల్ నామినేషన్ జరిగింది. నాగమణికంట ఓమాదిత్యని శేఖర్ భాషను చేసిండు, శేఖర్ భాష నాగమణికంటని ఓమాదిత్యం చేసిండు, ఓమాదిత్య నాగమణికంటని తర్వాత ఒక్కరిని మిస్ చేసిండు అభయ్ నవీన్ని. సో వాళ్ళది అలా జరిగిపోయింది, ఫ్రెండ్లీగా వాళ్ళు మాట్లాడుకున్నారు, అదంతా అయిపోయింది. మనం ఓవరాల్గా మాట్లాడుకుంటే ఈ నామినేషన్లో బక్వాస్ అని ప్రూవ్ అయింది ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా సోనియా ఆకుల. నేను అనుకున్నది వేరు, తను చేసేది వేరు. నేను అనుకున్నా కదా మేబీ తను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుందేమో, తను చేసిన తప్పుని రియలైజ్ అయ్యి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి ఆడియన్స్కి ఉన్న ఒపీనియన్ని చేంజ్ చేసి షీ బికమ్ గుడ్ అనుకున్నా. బట్ షీ ప్రూవ్డ్ దట్ షీ ఈజ్ కంప్లీట్లీ టోటల్లీ రాంగ్ అని ప్రూవ్ చేసుకుంది. విష్ణుప్రియ విషయంలో అవ్వచ్చు, సీత విషయంలో అవ్వచ్చు, ఈవెన్ నైనిక విషయంలో అవ్వచ్చు, ఈ విషయాలు అన్నిట్లో సోనియా అట్లా చేసుకున్నది. నువ్వు నీ అంత యారగెంట్, నీ అంత మైండ్లెస్, అసలు ఎడ్యుకేషన్ ఉంది నీకు, చదివినావు కావచ్చు, విష్ణుప్రియ అంటుంది కదా పెద్ద చదివినావు అని, వయసులో కూడా పెద్దదాని, కానీ అవన్నీ లేవేమనిపిస్తుంది నాకు. దట్ యు ఆర్ జస్ట్ బ్లేమింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు డ్రాగ్ చేసుకుంటున్నావు. ఫస్ట్ వీక్లో నేను సేవ్ చేయడం వల్ల నువ్వు ఇట్లా చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు, కానీ చాలా రాంగ్గా ప్లే చేసినావు, చాలా రాంగ్ అది. అండ్ వన్ మోర్ థింగ్, విష్ణుప్రియ వాజ్ గుడ్, సీత వాజ్ గుడ్, శేఖర్ భాష గుడ్, అభయ్ నవీన్ గుడ్, నిఖిల్ గుడ్, ఇంకా నబీల్, పృథ్వీ, ఇంకా వీళ్ళ నామినేషన్స్ మిగిలి ఉంది. మేబీ రేప్ అవుతుందేమో చూడాలి. అండ్ ఓవరాల్గా చూసుకుంటే సోనియా హ్యాస్ కంప్లీట్లీ ఫెయిల్డ్ ఇన్ ద నామినేషన్స్. సీత అండ్ విష్ణుప్రియ వాజ్ గుడ్. అండ్ సో ఇది ఇవాళ జరిగింది. ఇంకా చాలాసేపు సస్టైన్ చేసుకోవచ్చు, కానీ మీరంతా చూసే ఉంటారు. సోనియా అయితే రాంగ్ అబ్బా, నేనైతే ఓపెన్గా చెప్తున్నా. నాకు సోనియా పర్సనల్గా నచ్చి ఉండే, అది ఎప్పుడు సాటర్డే వరకు నచ్చి ఉండే, గొడవ వరకు, కానీ తర్వాత నుంచి మెల్లగా తన మీద ఒపీనియన్ పోయింది. అండ్ ఇప్పుడు కంప్లీట్లీ విష్ణుప్రియ అండ్ సీత వాళ్ళు బాగా ఆడుతున్నారు. సో ఇది ఇవాళ జరిగిన నామినేషన్ డేలో జరిగిన గొడవలు అన్నీ జరిగినాయి. సో వాళ్ళు కొట్టుకు చావనియండి, మనల్ని ఎంటర్టైన్ చేసే చాలు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం రోజు చూస్తూనే ఉండే మా ఛానల్ని. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు, ఒకవేళ మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బిగ్ బాస్ 8 తెలుగు ఛానల్. బెల్ ఐకాన్ని
ప్రెస్ చేసి పెట్టుకుంటే మా నోటిఫికేషన్ మీకు త్వరగా వస్తాయి. సో కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. మరో రివ్యూతో రేపు కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.